హలో ఫ్రెండ్స్. సో ఇవాళైతే షాపింగ్కి వెళ్ళానండి. సో నార్మల్గా అయితే సోప్స్ కోసమని వెళ్ళాను, అంట్ల సోపు వంటల సోప్ కోసము. కానీ వెళ్ళి ఇవన్నీ కొన్నాను అనమాట. రిలయన్స్లో 1800 బిల్ అయిందనమాట. సో నార్మల్ షాప్స్కి వెళ్ళి ఉంటే ఈ ఒక బాక్స్తో వచ్చేసి దాన్నేమో, అలా కాకుండా రిలయన్స్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చిన బిల్ అనమాట ఇదంతా. సో అన్ని ఫ్యామిలీస్లో జరిగే విషయం ఇది. మనం అందరం అనుకుంటాం రిలయన్స్లో డిమార్ట్లో ఆఫర్లు ఉన్నా కానీ బిల్ ఎక్కువ వస్తుందని. దానికి రీజన్ ఒకటే, ఒక దానికోసం వెళ్తాం, మిగతాయి గుర్తొస్తే అన్నీ తీసేసుకుంటాం ఒకే చోట. ఇంకా దాంట్లో ఒకటి కాకుండా ఒక నెలకు ఒకటే అవసరమైతే 2-3 తీసేసుకుంటాము. ఆఫర్ ఉంది, నెక్స్ట్ ఎప్పటికైనా పనికొస్తుంది. అది మన మెంటాలిటీ అనమాట. అక్కడికి వెళ్ళంగానే మన మైండ్ చేంజ్ అయిపోతుంది, ఒక దాంతో రాలేమన్నమాట. అందువల్లే బిల్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని ఒక్కసారిగా బిల్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఒకసారి చూడండి నేనేమి తీసుకున్నాను. ఎక్సో తీసుకున్నానండి 3. ఇవి చిన్న చిన్నవి బాగున్నాయి. 32 రూపీస్ పడుతుంది. 31కో 30కో ఇస్తున్నారు అనమాట. చిన్నవిగా కూడా ఉన్నాయి, 1 మంత్కి యూజ్ అయ్యేటట్టుగా. పని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాగా ఈజీగా ఉంటుందండి యాక్సెస్. పెద్ద పెద్ద ఇచ్చిన వాళ్ళు త్వరగా అయిపోగొడతారు, చిన్నగా ఇచ్చినా త్వరగా అయిపోగొడతారు. సో ఇలా మీడియం సైజులో ఇస్తే మనకి కొంచెం సేవింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇదేమో పియర్స్ సోప్ తీసేసుకున్నాను. ఇదేమో కడి న్యాచురల్ శాండిల్వుడ్ సోప్ అంటే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవి 10 రూపీస్వి 9 రూపీస్కి ఇస్తున్నారు. స్క్రబ్స్ సోప్స్ ఇవి కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఒకవేళ అవి అయిపోతే ఇవి ఉంటాయని. ఇలాగే ఉంటుంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతా. బ్యాండ్స్ అండి 45 రూపీస్ అంట. ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. ఇంకా లిక్విడ్స్ ఇది చిన్న చిన్న ఎందుకు తీసుకుంటే పెద్ద ప్యాకెట్స్ కూడా ఉన్నాయి 1 లీటర్వి. వాటి లెక్కలేసి అని ఆలోచించి తక్కువగా ఇవి తీసుకుంటే తక్కువ పడుతున్నాయి 20 రూపీస్ అని ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్ 3 తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టాటా సంపన్నం వాళ్ళది కాబులీ చనా అండి, అన్పాలిష్డ్ అంట. సో ఏదో బ్రాండ్ తింటే ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్. అన్పాలిష్డ్, దీంట్లో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదా. టాటా వాళ్ళని కొంచెం నమ్మచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. నాఫ్థలిన్ బాల్స్ అండి, ఏదో హాఫ్ రేట్కి వస్తున్నాయి అని చెప్పి తీసుకున్నాను. బట్టల్లో ఎలాగో వాసన వస్తుందని చెప్పేసి అని. ఇది వచ్చేసరికి గోధుమలు అండి. ఏదో వీట్ గ్రాస్ తింటే క్యాన్సర్ సెల్స్ ఉండవు, పోతాయి అని చెప్తున్నారు. సో ట్రై చేద్దాం గోధుమ గడ్డి జ్యూస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇవి మామూలుగా పప్పులు అండి, కందిపప్పు, పెసరపప్పు, అవి ఇంకా పల్లీపప్పు, మ్యాగీలో ఆటా నూడిల్స్ అని వాడు చెప్తున్నాడు. మనం నమ్మి తెచ్చి తింటున్నాము. వద్దన్నా కానీ పిల్లలు కావాలంటారు, మనకి తినాలనిపించింది. అదేంటి వద్దన్నవి బాగా కావాలనిపించింది. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇది హోమ్ వన్ వాళ్ళదైతే తక్కువ వస్తుందని ఇది తీసుకున్నాను. బ్రాండెడ్లో ఏముంది టిష్యూలు వాడి పడేసేవని చెప్పేసి అని. ఇంకా బగారా దినుసులు తీసుకున్నాను, బిర్యానీ రైస్, గాలా అండి. ఇవి లేవు ఇక్కడ తీసుకుంటే బయట ఇళ్ళ దగ్గర 10 రూపీస్కి 15 రూపీస్కి చాలా చిన్నవి వస్తాయి అనమాట. అక్కడైతే కొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది కంపెనీది కదా అని చెప్పేసి అని నెలకొకటైతే సరిపోతుంది, 2 నెలలకొకటైతే సరిపోతుందండి. కానీ మీరు చూడండి ఆతృతగా 1, 2, 3, 4 తెచ్చేసుకున్నాను అనమాట. అవి కూడా ఎందుకు తెచ్చానంటే వీటితో బాత్రూమ్లో టైల్స్ ఈజీగా క్లీన్ అవుతాయండి, షింక్ దగ్గర కానీ ఇవన్నీ. అందుకని వీటితో కడుగుతాను నేను, అందుకని 4 ఎక్కువ తెచ్చుకున్నాను. సో ఇదండి నా షాపింగ్. సో ఒక దానికోసం వెళ్తే ఎక్కువ బిల్ అయ్యేది ఇందుకే అనమాట. సో మీ కామెంట్ తెలియచేయండి, మీకు ఎందువల్ల బిల్ ఎక్కువ అవుతుందో. ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.